హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రిషశ్రీ వ్లాగ్స్. ఇవాళైతే సంకష్టహర చతుర్థి కదా. నేనైతే పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అని అయితే కంప్లీట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. కన్ఫామ్గా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైనా తెలీదు మేము ఫస్ట్ టైం చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే సంకష్టహర చతుర్థి పూజ చేసుకున్నాను కాబట్టి ఈ వీడియోలో అయితే మీకు ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఇప్పుడు సంకష్టహర చతుర్థి ఎప్పుడు చేసుకోవాలి అని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ప్రతి నెలలో మనకి 2 చవితులు వస్తాయండి. దాంట్లో మనకి పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని మనము సంకష్టహర చతుర్థి వ్రతంగా కానీ పూజగా కానీ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే మనకి కృష్ణపక్షంలో వచ్చే చవితిని మనము సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తాం అన్నమాట. ఇంకా ఈసారి అయితే మనకి శుక్రవారం వచ్చిందనమాట సంకష్టహర చతుర్థి. అంటే నేనేం చేశానంటే ఫస్ట్ చేసుకోవాలని ఏమీ అనుకోలేదండి. థర్స్డే నైట్ నేను 9 o'clock ఆర్ 10 o'clock అనుకున్నాను అనమాట. ఇలాగ రేపు పూజ చేసుకుందామని చెప్పేసి. అయితే నాకు ఇవాళ ఏం మిస్ అయిందంటే పూజలో పూలు మిస్ అయ్యాయండి. అంటే ఎక్కువగా పూలు లేవన్నమాట మార్కెట్లో. ఆ రోజు ఫ్రైడే అవ్వడం వల్ల పూలు ఇంకా రాలేదన్నమాట, లేట్గా వస్తాయని చెప్పారు. ఇంకా మాకు అవైలబుల్గా ఉన్నవి ఇంకా ఈ కొన్ని పూలతోనే నేనైతే స్వామివారికి పూజించుకున్నాను అనమాట. మీకు కనుక పూలు ఎక్కువగా ఉంటే మాత్రం కన్ఫామ్గా ఎక్కువ పూలతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఏ పూజకైనా ఏ వ్రతానికైనా పూలు ఎక్కువగా ఉంటేనే అందంగా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. మీరేమనుకుంటారు అనేది కామెంట్ అయితే చేసి చెప్పండి. నాకైతే అలానే ఇష్టం అనమాట, పూలు ఎక్కువగా ఉంటే బాగుంటుంది. నాకు దొరకలేదు కాబట్టి మీరు ఎక్కువగా తెచ్చుకోండి. నేను ఒక 2 days ముందే అన్నీ అనుకుంటే కనుక కన్ఫామ్గా అన్నీ పెట్టేసుకునేదాన్ని కావాల్సినవన్నీ. నేను అప్పటికప్పుడు అనుకోవడం వల్ల నాకు కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు కాబట్టి మీ అందరి కోసం చెప్తున్నాను అనమాట. మనమైతే ఫస్ట్ ముగ్గు వేసుకోండి. పీట కింద ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమ పెట్టుకోండి. తర్వాత పీట పెట్టుకోండి. పీట మీద మీరు వైట్ క్లాత్ పెట్టుకోండి. నేనైతే రెడ్ క్లాత్ పెట్టుకున్నాను. నాకు వైట్ క్లాత్ దొరకలేదనమాట. మెయిన్ ఇంపార్టెన్స్ మాత్రం వైట్ క్లాత్కే ఇవ్వండి. ఒకవేళ మీ దగ్గర కూడా వైట్ క్లాత్ లేదనుకుంటే మీరు కూడా రెడ్ క్లాత్ పెట్టేసుకోండి. పెట్టేసుకొని 3 సార్లు బియ్యం పెట్టుకోండి. ఆ క్లాత్ మీద పెట్టేసుకొని పసుపు కుంకుమ పెట్టుకోండి. ఇప్పుడైతే మనము మన దగ్గర ఉన్న దేవుడి పటం తీసుకొని దానికి బొట్లు పెట్టుకోవాలన్నమాట. దేవుడి పటానికి బొట్లు పెట్టుకున్న తర్వాత అయితే ఇలాగా నేను చూపించిన విధంగా బియ్యం మీద దేవుడి పటాన్ని ఉంచండి. ఉంచేసి మన దగ్గర ఉన్న పూలు అన్నిటితో కూడా స్వామివారిని అలంకరించుకోండి. తర్వాత గరిక ఉంటే మీరు గరిక కూడా పెట్టుకోండి. నేను గరిక తర్వాత పెట్టానన్నమాట. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న కుండీలు ఉన్నాయి కదా, కుండీలకైతే పసుపు కుంకుమతో అలంకరించుకొని దీపం అయితే వెలిగించుకోండి. దీపం వెలిగించుకున్న తర్వాత మనమైతే పసుపు వినాయకునికి అయితే పూజించాలన్నమాట. ఎలాంటి విఘ్నాలు లేకుండా మనము అన్ని పూజల్లో కూడా పసుపు వినాయకుని పూజిస్తాం కదా, అలానే ఇవాళ కూడా పసుపు వినాయకుడిని అయితే పూజించాలన్నమాట. మీరు కొంతమంది అనుకోవచ్చు ఆల్రెడీ మనం పూజిస్తుంది కూడా వినాయకుడినే కదా, పసుపు గణపతి అవసరం అంటే కన్ఫామ్గా అవసరమే. కన్ఫామ్గా మీరైతే పసుపు వినాయకుడిని కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. తమలపాకు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు వేసి వాటర్ వేసి పసుపు వినాయకుని చేసుకొని పసుపు వినాయకుని చేసుకున్నాక స్వామికి కూడా బొట్టు పెట్టండి. బొట్టు పెట్టి పువ్వులు ఇంకా గరిక కూడా పెట్టండి. దాని మీద అయితే కొంచెం పసుపు కుంకుమ ఇలా మనం పూజ చేస్తాం కదా పసుపు కుంకుమ అక్షింతలతో, అలాగైతే పూజ కొంచెం సేపు చేసుకోండి. మీకు నచ్చిన మంత్రాలు అయితే చదువుకోండి. నేనైతే ఓం గం గణపతే నమః అని అయితే మంత్రం అయితే చదువుకుంటూ చేశాను అనమాట. చాలామంది అష్టోత్తరాలు చదువుతారు, ఇంకా గణేశునికి సంబంధించినవి అన్నీ కూడా చేస్తారనమాట. మీకు ఎలాగైతే కంఫర్టబుల్గా ఉంటుందని మీరు ఫీల్ అవుతారో అలాగైతే పూజ చేసుకోండి. ఈ పూజ ఇలానే చేయాలి, ఇలా చేయకూడదు అనే రూల్స్ ఏమీ ఉండవు. మనకు ఎలా కావాలి అంటే మనమైతే అలా చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఓం గం గణపతయే నమః అని చెప్పేసి చదివేస్తే పసుపు వినాయకునికి అయితే పూజ చేసుకున్నాను అనమాట. పసుపు వినాయకుడిని పూజించిన తర్వాత అయితే మీరు కలశం ఏర్పాటు చేసుకోండి. కలశము మాకు ఆన్వాయితీగా లేదు అన్న వాళ్ళైతే మీరు కలశం పెట్టుకోకపోయినా పర్లేదండి. మేమైతే ఇక్కడైతే కలశం పెట్టేసుకొని కలశంలో వాటర్ తీసుకొని పసుపు కుంకుమ అక్షింతలు పూలు అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత 2 తమలపాకులు కూడా నేను దాంట్లో వేశాను. వేసి అయితే మనము కలశ పూజ అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కలశ పూజ అయిపోయిన తర్వాత మనం ఆ నీటిని ఏం చేయాలని చెప్పేసి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. మనం ఆ నీటిని ఏం చేయాలంటే సాయంత్రం పూట మళ్ళీ మనము పూజ చేసుకొని స్వామివారికి ప్రసాదం చేస్తాం కదా, చేసిన తర్వాత మనము పీఠం తీసిన తర్వాత మనం ఆ వాటర్ని మొత్తం కూడా ఇంట్లో చల్లుకోవచ్చు అనమాట. మనం పెట్టుకున్న తమలపాకుతో కానీ లేదంటే ఆ చామంతి పువ్వుతో కానీ ఏదైనా పువ్వు మీరు పెట్టుకుంటారు కదా కలశంలో, ఆ పువ్వుతో అయితే మీరు ఇంటి నిండా కూడా ఆ వాటర్ని అయితే చల్లుకోవచ్చు అనమాట.
కలశ పూజ అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న విగ్రహానికైతే మనం అభిషేకం చేసుకోవాలి. మీ దగ్గర ఏ విగ్రహం ఉన్నా పర్వాలేదు. అది కాపర్ అయినా, సిల్వర్ అయినా, గోల్డ్ అయినా సరే, లేదు మట్టి వినాయకుడు ఉన్నా కానీ, మీరు ఏ వినాయకుడిని విగ్రహం ఉన్నా కానీ ఆ విగ్రహానికైతే మీరైతే అభిషేకం అయితే చేసుకోండి. అభిషేకం మీరు కొంతమంది పసుపు, కుంకుమ, నీళ్ళతో చేస్తారు. కొంతమంది పాలు, పంచదార, పెరుగుతో చేస్తారు. కొంతమంది 5 రకాల అభిషేకాలు చేస్తారనమాట. మీకు ఎలా వీలుంటే అలా అయితే చేసుకోండి. మీరు ఒకవేళ పంచామృతాలతో కనుక అభిషేకం చేస్తే కనుక ఆ పంచామృతం అభిషేకం ఉంటుంది కదా, దాన్నైతే మీరు ప్రసాదంలాగా స్వీకరించండి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ. లేదు మీరు పసుపు, నీళ్ళు ఇంకా కుంకుమతో అభిషేకం చేస్తుంటే కనుక ఆ నీళ్ళనైతే మీరు ఏం చేస్తారు అంటే చెట్లకి కానీ అలాగైతే మీ ఇంట్లో ఏ చెట్టు ఉంటే ఆ చెట్టుకైతే పోయండి. ఎక్కడ పెడితే అక్కడైతే పోయొద్దు. ఇప్పుడు ఏం చేస్తారంటే మన దగ్గర ఉన్న విగ్రహానికి పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టుకోండి. ఇంకా పూలు, గరిక, ఇంకా మన దగ్గర ఉన్న ప్రసాదం ఏదైతే ఉంటుందో అదైతే పెట్టేసుకోండి. మీ దగ్గర ఏమి ఫ్రూట్స్ లేవు, లేదు మీరు ఇంట్లో ఏమి ప్రసాదం చేయలేరు అనుకుంటే బెల్లం ముక్కకు పెట్టినా కానీ సరిపోతుంది. మా దగ్గర అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే బనానాస్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి బనానాస్ అయితే నేను పెట్టేశానమాట. ఈవినింగ్ అయితే కన్ఫామ్గా మనమైతే ప్రసాదం అయితే చేసి పెట్టాలి. స్వామివారికి ఉండ్రాళ్ళు ఇంకా పాయసం అయితే చేయాల్సి ఉంది. బట్ నాకు ఉండాలు చేయడం రాదు కాబట్టి నేనైతే పాయసం చేద్దామనైతే అనుకుంటున్నాననమాట. ఈవినింగ్ మీకు 2 వస్తే 2 పెట్టండి. చాలా మంచిగా ఉంటుందనమాట. ఇప్పుడైతే మీ దగ్గర ఉన్న గరికనైతే ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ మంత్రాలైతే చదువుకోండి. మీకేమి మంత్రాలు రావు, ఒకవేళ మీకేమి తెలీదు అనుకుంటే కనుక ఫోన్‌లో కూడా గణేషునివి అష్టోత్తరాలు కానీ, ఇంకా ఏవైనా వస్తాయి కదా స్వామివారికి సంబంధించినవి, అవి మీరు ప్లే చేసుకోండి. ప్లే చేసుకొని గరికనైతే సమర్పిస్తూ ఉండండి. ఒకవేళ మీరెప్పుడైనా కనుక సంకష్టహర చతుర్థి పూజ కానీ, వ్రతం కానీ చేసుకోవాలి అంటే కనుక మనకి ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కదా! పౌర్ణమి వచ్చిన తర్వాత 4వ రోజు మనకైతే చతుర్థి వస్తుందనమాట. సంకష్టహర చతుర్థి అంటే చవితొస్తుందనమాట. మీరు అలా అయితే ప్లాన్ చేసుకోండి. ఒక 2 డేస్ ముందు అన్నీ పెట్టేసుకొనైతే పూజ అయితే చేసుకోండి. ఇంకా మిగిలిన ప్రాసెస్ కూడా చూసేసేయండి.